ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఒక చిన్న అప్డేట్, హానెస్ట్ అప్డేట్ అనమాట. ఏంటి అంటే నా వెయిట్ లాస్ జర్నీ గురించి. సూర్య నమస్కారాలు నేను ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అయిపోయి 4th monthలోకి ఎంటర్ అవుతున్నాను. దీని గురించి ఒక చిన్న హానెస్ట్ రివ్యూ అయితే ఇద్దాము అని చెప్పి ఈ వీడియోలో కనిపిస్తున్న 2 క్లిప్స్ కూడా డే 1 అండ్ డే 30 చేసిందనమాట. దీంట్లో ఏ మోడిఫికేషన్ లేదు అని చెప్పి చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేద్దామనుకున్నాను. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేము కృతుల్ వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా 1 to 30 days అంటే నేను అసలు స్టార్ట్ చేసినప్పుడు నేను 30 days కాదు కదా, ఒక 1 week చేయగలుగుతానా అనుకున్నాను. 108 సూర్య నమస్కారాలు ఎవ్రీడే. దాని తర్వాత అనుకున్నాను లేదు 21 days కన్సిస్టెన్స్గా చేస్తే అదే అలవాటు అవుతుంది అనుకున్నా. తర్వాత 1 month దాటేసింది, 2 months దాటింది, హానెస్ట్లీ 3 months కూడా దాటేసింది. కానీ నా వెయిట్లో ఏ రకమైన అప్డేటు లేదు. జస్ట్ ఏంటంటే నేను ఇంక్రీజ్ అవ్వట్లేదు వెయిట్. కొంచెం ఏం తిన్నా సరే వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఆ పఫీనెస్ తగ్గింది, దాంతోపాటు వాటర్ రిటెన్షన్ కూడా తగ్గిందనమాట, బాడీలో ఉన్న వాటర్. సో దీని గురించి ఒక చిన్న హానెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చేద్దాము. ఏది కూడా మనము తెలుసుకోకుండా స్టార్ట్ చేయకూడదు అనేది చెప్పాలి అని అనుకుని చెప్తున్నాను అనమాట. నేను డే 1 షూట్ చేశాను, మళ్ళీ డే 30th 108 సూర్య నమస్కారాలు మళ్ళీ షూట్ చేశాను. అంటే నా బాడీలో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని చెప్పి. కానీ డిఫరెన్స్ అయితే ఏమీ తేడా లేదు. కానీ కన్సిస్టెన్సీలో నా మైండ్ నేను బిల్డ్ చేసుకున్నాను. అంటే నేను చేయాల్సిందే అని చెప్పి. ఒక 30 days చేయటం అనేది ఈజీ కాదు. అదేవిధంగా ఇప్పుడు 3 months నేను కంప్లీట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఈ 25th 3 months కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. నేను సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ అయితే కనుక నా వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి విన్నాను. సూర్య నమస్కారాలతో చాలా క్యాలరీస్ బర్న్ అవుతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి సూర్య నమస్కారాలు అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ 1 week చాలా కష్టంగా అనిపించింది. ఒక 50 చేసేదాన్ని, 60 చేసేదాన్ని, 70, 80, 90, దాని తర్వాత 108. ఇట్లా కన్సిస్టెంట్గా మామూలుగా మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ఆ 108ని ఇప్పటికీ నేను కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తున్నాను. నా వెయిట్ లాస్ అవ్వలేదు అని అనటానికి కారణం ఏంటి అంటే హెల్త్ అప్డేట్. అంటే మామూలుగా దీంట్లో ఏంటంటే, నిజం చెప్పాలంటే నేను ఒక సూర్య నమస్కారాలు స్టార్ట్ అయినప్పుడు 2 monthsలో నేను తగ్గిపోతాను అని అనుకున్నాను కదా, కానీ తగ్గలేదు. తర్వాత నాకు అనిపించింది బాడీలో డెఫిషియన్సీ ఏమీ లేదు. రిపోర్ట్స్ లాస్ట్ టైం చెక్ చేయించాను, పీసీఓడి అనేది క్యూర్ అయిపోయింది, సిస్ట్లు అనేది లేదు అని చెప్పారు. ఈవెన్ దో నేను ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి, సరే పీరియడ్స్ కూడా స్కిప్ అయిందనమాట లాస్ట్ మంత్. ఒక 50 daysకి స్కిప్ అవ్వగానే ఎందుకు స్కిప్ అయింది, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, ఆల్మోస్ట్ 38లో ఉన్నాను కదా, 40లోకి ఎంటర్ అవ్వబోతున్నాను అని చెప్పేసి ఒకసారి గైనిక్ని కన్సల్ట్ అవుదామని చెప్పి లాస్ట్ మంత్ గైనిక్ని అయితే కన్సల్ట్ అయ్యాను. కానీ మొత్తం మోటివేషన్లో ఏంటంటే, సూర్య నమస్కారాలు అనేది కన్సిస్టెంట్గా చేస్తున్నాను చూడండి, అదైతే నేను మోటివేషన్ నాలో నేను బిల్డ్ చేసుకున్నాను. నా బ్రెయిన్లో ఎప్పుడు చూసినా సరే ఎఫర్మేషన్స్ అనేది నేను రాసుకుంటూ ఉంటాను, నేను కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి. 1 to 3 months అయింది, మేబీ ఇది 1 year కంటిన్యూ చేయాలేమో, చేస్తాను అని నేను నచ్చ చెప్పుకున్నాను. అప్పుడే నేను కన్సిస్టెంట్గా ఉంటాను అని చెప్పి. దీంతోపాటు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కూడా కంపల్సరీ అనేది అనుకున్నాను. కాకపోతే 2 పూట్ల కుదరదు కాబట్టి, పిల్లలు ఉన్నారని, చిన్న పిల్లలు. సో ఒక పూట అయితే కంపల్సరీ చేస్తాను వాకింగ్ అనేది. మేబీ 3-4 kilometers అనేది కంపల్సరీ వాక్ చేస్తాను. ఇప్పుడు పోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పీసీఓడి అయితే లేదు, సిస్ట్లు ఏం కనపడట్లేదు, ఇప్పుడైతే 2 months అయింది, మీకు పీరియడ్స్ రాలేదు కదా, సో మీరు పీరియడ్స్ రావడానికి ఫస్ట్ నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, దాని తర్వాత మనం పీరియడ్ వచ్చిన 2nd day టెస్ట్లు అనేది చేద్దాము, ముందైతే ఇప్పటికైతే యాజ్ పర్ నౌ ఏమీ లేదు అని చెప్పేసి పంపించేశారు. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత డేట్ వచ్చింది, పీరియడ్స్ వచ్చిన 2nd day అనేది మళ్ళీ వెళ్ళాను. అప్పుడు ఆ రోజు నాకు కొన్ని హార్మోన్స్ టెస్ట్ అయితే చేశారు, దాని తర్వాత స్కాన్ కూడా చేశారు. సో పీసీఓడి అనేది ఓవరీస్ చుట్టూతో నీటి బుడగలు ఉంటాయి చూడండి, అవి లేకపోయినా మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో ఉంటుందంట. అది day 2
కానీ డే 3 కానీ మనకు హార్మోన్ టెస్ట్ అనేది చేస్తే మన బాడీలో ఏం డెఫిషియన్సీ ఉంది ఆ హార్మోన్స్లో అనేది మనకు తెలుస్తుంది అని చెప్పారు. సో నాకేంటంటే ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఒకటి డిస్టర్బ్ అయ్యి ఉంది. మేబీ అది 22 ఉండాల్సింది, అంటే టార్గెట్ బార్డర్ 22 అయితే నాకు 28 ఉందంట. దానివల్ల నేను వెయిట్ అనేది డిక్రీజ్ అవ్వను అని చెప్పారనమాట. డిక్రీజ్ అవ్వట్లేదు, దానికి తోడు నేను ఏది తిన్నా సరే ఫ్యాట్ సెల్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి అని దాంట్లో ఉంది. సో అందుకని చెప్పేసి దీనికి పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. యాజ్ పర్ నౌ మీకు సిస్టర్లు లేవు కాబట్టి నేను అంత ఏమీ కూడా మెడిసిన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఈ ప్రోలాక్టిన్ని కవర్ చేసుకోవడానికి నేను 1 మంత్కి ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను. ఓన్లీ వీక్లీ వన్స్ వేసుకోవాలి అని చెప్పారు. సో దీంతో పాటు నాకు వెల్నెస్ అనేది ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత మల్టీవిటమిన్ వెల్నెస్ అనగానే దాని తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు. 20 తర్వాత 30s తర్వాత కంపల్సరీ కాల్షియం ట్యాబ్లెట్స్ మల్టీవిటమిన్ వేసుకోవాలి. 35 అయిన తర్వాత అయితే కనుక మ్యాండేటరీ అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని సరే నేను ట్యాబ్లెట్స్ అయితే స్టార్ట్ చేశాను. లేదు అంటే కనుక కాల్షియం కోసం పొద్దున్నే 1 గ్లాస్ పాలు, సాయంకాలం 1 గ్లాస్ పాలు తాగాలి. ఇప్పుడు పాలు అంత చిక్కగా అట్లా దొరకట్లేదు కాబట్టి మీరు ట్యాబ్లెట్ అయితే కంపల్సరీ వేయండి అన్నారు. సో ఓకే అని చెప్పేసి వచ్చానమాట. సో దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం ఎంత కన్సిస్టెంట్గా ఉండి మనం వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా వెయిట్ డిక్రీజ్ అవ్వట్లేదు అంటే మేబీ మన బాడీలో ఏదో ఒక హార్మోన్ డిస్టర్బ్ కానీ లేడీస్కి కంపల్సరీ ఉంటుంది కదా, లేదు అంటే ఏదో ఒక డెఫిషియన్సీ అయితే ఉంటుంది. తప్పనిసరి చెక్ చేయించుకోవడం కంపల్సరీ అనమాట. గుడ్డులో మెల్లగా వెళ్ళిపోయి ఏదో చేసేస్తున్నాం కదా తగ్గట్లేదు అని స్ట్రెస్ పెంచుకునే కన్నా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. నా కేసులో పీసీఓడి అనేది లేదు, కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది 5 హార్మోన్స్ ఉంటాయి. ఆ 5 హార్మోన్స్లో ఏది డిస్టర్బ్ అయిందో చెక్ చేస్తాను. డే 2 రోజు రండి అని చెప్పారు కదా, ఆ డే 2 వెళ్ళినప్పుడు ఆ హార్మోన్స్ అయితే కనుక వాల్యూస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే ఉంది. దీనికి పెద్ద మెడికేషన్ అయితే అవసరం లేదు. మీరు ఎట్లయినా మోటివేటెడ్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ చేస్తా, కొంచెం ఫుడ్ అనేది కంట్రోల్ చేయండి అని అన్నారు. నేను ఆల్దో ఫుడ్ అనేది చాలా కంట్రోల్డ్గానే ఉంటాను. రైస్ తీసుకోవడం చాలా తక్కువ, కానీ హెల్దీగా తింటాను. హెల్దీగా తిన్నా సరే అది కూడా క్యాలరీసే కదా. ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ తిన్నా, లేకపోతే మిల్క్ షేక్స్ తీసుకున్నా, లేకపోతే ఏది తీసుకున్నా సరే క్యాలరీస్ కింద కౌంట్ అయిపోతుంది. సో అలా అని చెప్పేసి నేను ఎక్సర్సైజెస్ మానలేదు. దాంతోపాటు నేనేమి డైటింగ్ అనేది సీరియస్గా ఇంతకు ముందులాగా చేయట్లేదు. అలా అని చెప్పేసి ఏమీ ఐ మీన్ మార్పు అయితే చేయలేదు. కానీ ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఎక్సర్సైజు, దాని తర్వాత ఫుడ్ అనేది కంట్రోలు, రైస్ కొంచెం పోర్షన్ తగ్గించేసి ఫైబర్ ఇంక్రీజ్ చేసి దాంట్లో ప్రోటీన్ అనేది మీకు అందరికీ తెలిసిందే యాడ్ చేస్తే కనుక వెయిట్ అనేది మళ్ళీ బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది అని చెప్పారనమాట డాక్టర్. సో ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆడవాళ్ళు అనేది మన కోసం మనం ఎప్పుడు ఆలోచించుకోకపోతే ఏముందిలే, ఐ మీన్ నడిచిపోతుంది కదా అని చెప్పేసి మన టెస్ట్లు అవి మనం స్కిప్ చేసేసి దాని తర్వాత చేద్దాము తర్వాత చేసుకుందాము అని అనుకుంటే కనుక చాలా రాంగ్ అది. యాక్చువల్గా పిల్లలు, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యేది మన మీదే కాబట్టి మనకంటూ మన కోసం కేర్ తీసుకుని దాంతోపాటు మనము మన మీద మనం శ్రద్ధ చూపిస్తే కనుక ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నేనైతే కనుక మా పిల్లలకి ఏది చేయాలనుకున్నా అమ్మ అని అలసట అట్లా ఫీల్ అవ్వకుండా ఉండాలి అనేది నా మోటివేషన్ అనమాట. అంటే వాళ్ళకి అది డ్యాన్స్కి వెళ్తారు, ట్యూషన్కి వెళ్తారు, స్కేటింగ్, దాని తర్వాత మ్యూజిక్, అన్నిటికీ తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపిక ఉండాలి. సో మనకు ఓపిక లేకపోతే స్ట్రెస్ ఈటింగ్ ఎక్కువ చేస్తాం. ఇలాంటివి ఉండకూడదు అని చెప్పేసి మొత్తం అంతా బాడీ చెకప్ అయితే చేయించుకున్నాను. సో దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, హెల్దీగా కనిపించడమే కాదు, హెల్దీగా ఉండాలి అని అంటే వెయిట్ లాస్ ఒకటే కాదు, ఎక్సర్సైజ్ ఒకటే కాదు, డైటింగ్ ఒకటే కాదు, ఏది చేసినా సరే డాక్టర్ని కూడా ఒకసారి కన్సల్ట్ చేసి చెయ్యాలి అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రోలాక్టిన్ అనేది ఎక్కువ ఉంది, అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పింది. కానీ ఆ చిన్నది కూడా మనకు తెలియదు కదా, మనకే తెలుసు అనేసి ముందుకెళ్ళిపోకుండా మనకు తెలియంది కూడా తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. ఈ మధ్యనైతే ChatGPT కూడా ఉంది, కొంచెం యూజ్ చేస్తే కనుక అది కూడా బ్రెయిన్ పెట్టి మనకి ఈజీగా చెప్తుంది. నాకు
పిల్లల్ని చూసుకునేటప్పుడు నేను ఎనర్జీ డ్రాప్ అవ్వకూడదు అనే ఒక్క ఉద్దేశంతో నేను ఈ హాస్పిటల్కి వెళ్ళి ఆ పీరియడ్స్ ఎందుకు స్కిప్ అయింది అనేది టెస్ట్ చేయించుకున్నాను. కానీ ఆమె చెప్పింది ఏంటంటే 35 years వచ్చిన తర్వాత ఎవ్రీ ఉమెన్ టెస్ట్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి, అట్లీస్ట్ 3 yearsకి ఒకసారైనా చేయించుకోవాలి. అప్పుడే నాకు అర్థమైంది ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే కొన్ని మన చేతిలో ఉండవు అని చెప్పి. ఏదో 2 monthsలో నేను 10 kgs తగ్గిపోదాము అని అనుకున్న దానివల్ల 2 monthsలో 1 kg కూడా తగ్గలేదు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత గుడ్డిగా ఎలా చేసుకుంటూ పోయాను అని చెప్పేసి. ఇప్పుడైతే కనుక కన్సిస్టెన్సీ అనేది డ్రాప్ అవ్వలేదు. మేబీ గుడే కదా కన్సిస్టెన్సీ డ్రాప్ అవ్వకుండా 108 సూర్య నమస్కారాలు ఎవ్రీడే చేయటం అనేది నాకు వరకు అది గుడ్ అనిపిస్తుంది. మేబీ మెల్లగా తగ్గుతాను. ఇప్పుడు బ్లోటింగ్ లేదు, దీనివల్ల నేను ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. దాని తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ అనేది వేసుకుంటున్నాను, దాని తర్వాత మల్టీవిటమిన్స్ యూజ్ చేస్తున్నాను. మేబీ కొన్ని రోజుల తర్వాత మెల్లగా బాడీలో చేంజెస్ అనేది రావచ్చు అని అనుకున్నాను. కొన్నిసార్లు అయితే కనుక అద్దంలో మనం చూసుకుంటే కనుక అనిపిస్తూ ఉంటుంది, అదేంటి ఫ్యాట్ ఎందుకు డిక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి. అప్పుడే మనకి రియాలిటీ చెక్ అనేది అర్థమవుతుంది. ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం అంటే స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తగ్గించాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి. అన్నీ మన నెత్తి మీద వేసుకోవటమే కాదు, పక్కన వాళ్ళ నెత్తి మీద, హస్బెండ్స్ నెత్తి మీద కూడా ఏదో కొంచెం పని కూడా వెయ్యాలి. మొత్తం మనమే చూసుకోవాలి అని అనుకోకూడదు అని చెప్పి. హస్బెండ్ జాబ్ ఏంటి, వాళ్ళు వెళ్ళిపోయి వస్తారు, పిల్లల్ని మాత్రం మనం చూసుకుంటాం. మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం చూసుకునేది. సో కొన్ని హెల్ప్ వాళ్ళని కూడా అడగాలి, దాని తర్వాత చేయించుకోవాలి. దాంతోపాటు మనము హెల్తీగా ఉండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి. సో ఇప్పుడు నుంచి మోటివేషన్ ఏంటంటే నాకు ఎవ్రీడే నాకంటూ నేను హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్ కాదు, దీంతోపాటు 1 hour అట్లీస్ట్ ఏదో ఒక ఎక్సర్సైజెస్ అయితే కంపల్సరీ చేయాలి. వాకింగ్ అనేది ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా కంపల్సరీ చేయాలి. అంటే 2 times ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు హెల్తీగా తినాలి అనేది నా మోటివేషన్ అనమాట. ఇది నెక్స్ట్ మేబీ 1 monthలో తగ్గకపోవచ్చు, 2 monthsలో తగ్గకపోవచ్చు, 1 year టార్గెట్ అవ్వచ్చు. కానీ ఆ 1 yearలో మెల్లగా తగ్గితే కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. దాంతోపాటు వెయిట్ ఎంత మెల్లగా తగ్గుతామో మనం అంత తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవ్వను అని చెప్పేసి అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్, క్రాస్ ద ఫింగర్స్. ఇది తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను, నా మోటివేషన్ తగ్గకుండా. టైం ఉంది అని కాదు, టైం క్రియేట్ చేసుకోవాలనేది ఒకటి అర్థమైంది. మనం ఒక 1/2 hour రీల్స్ స్క్రోల్ చేస్తాం కదా, ఆ స్క్రోల్ చేయటం కానీ, లేదు పక్కన వాళ్ళతో ముచ్చట్లు వస్తాను చూడు, ఆ ముచ్చట్లలో ఆపి కానీ, లేదు కొంచెం రిలాక్స్గా పడుకుంటాం కదా, అయినా వాటిల్లోంచి అన్నీ 5 minutes తీసుకుని ఒక 1/2 hour సూర్య నమస్కారాలు, 1/2 hour వాకింగ్, 1 hour ఎట్లా కొట్ట మనల్ని ఎంగేజ్ చేసుకుంటే మనము కొంచెం మోటివేటెడ్గా ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే కనుక హ్యాపీగా హెల్తీగా ఉంటాము. ఇది యాక్చువల్గా మోటివేషన్ కైండ్ ఆఫ్ వీడియో ఏం కాదు, కానీ అన్నీ కూడా మనకే తెలుసు అనేది చెప్పి అనుకోకూడదు అనే వీడియో అనమాట. ఇప్పుడు చూడండి, 1 day 1 ఒకటి, డే 30 ఒకటి, ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇంచు కూడా లాస్ లేదు. దీనికన్నా కూడా ఈ 3 months అయ్యేటప్పటికల్లా ఇంకా కొంచెం పఫీనెస్ వచ్చింది, డేట్స్ రాకపోయేటప్పటికల్లా. అది ఎక్కువ నన్ను ఎంబారస్ చేసింది. ఏంటి నేను ఇంత చేస్తున్నా సరే వై ఐఎమ్ నాట్ లూజింగ్ వెయిట్, మేబీ ఇంకా తింటున్నానా, అది కూడా తగ్గించేయాలా అని, తినే మినిమం ఫుడ్ కూడా తగ్గించేయాలా అనిపించింది. జనాలకు కనిపించేది ఏంటంటే నేను కాఫీ తాగుతున్నాను, టీ తాగుతున్నాను అనిపిస్తుంది, కానీ అది రెగ్యులర్గా ఏం కాదు, అప్పుడప్పుడే అయినా సరే వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో మా ఇంట్లో వాళ్ళు మనల్ని మనం జడ్జ్ చేసుకోవటం, వాళ్ళు జడ్జ్ చేయటం కాదు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే అన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పేసి అనిపించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకోసం అని చెప్పి ఈ వీడియో అనేది పెడుతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో నేను పెట్టాలని అనుకోలేదు, అందుకే ఇన్ని రోజులు ఆపాను. ఎందుకంటే మనల్ని మనం 30 days మోటివేట్ చేసి సూర్య నమస్కారాలు 108 చేసినా సరే వెయిట్ లాస్ అవ్వలేదు అనేది అది నా దృష్టిలో మాత్రం పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట. దీంతోపాటు మన హెల్త్ వీడియోస్ అనేది అప్డేటెడ్గా అంత పెట్టట్లేదు. ఎందుకు అంటే చెప్పాలా వద్దా మళ్ళా ఇల్లు సరిపోవట్లేదు అని చెప్పేసి బయట కిచెన్ కట్టించుకున్నాను కదా, ఓపెన్ కిచెన్. ఇప్పుడు మళ్ళీ ఇల్లు సరిపోవట్లేదు అని చెప్పి నాన్న అడిగి మళ్ళా
3 బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నాము. సో అందుకని చెప్పేసి ఆ కన్స్ట్రక్షన్లో బిజీగా ఉండి ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. అలా అని చెప్పి బిజీగా ఉన్నాను పోస్ట్ చేయనని కాదు. ఫస్ట్ అయితే కనుక హెల్త్ చూసుకుందాము, తర్వాత వీడియోస్ అనేది అప్డేట్ చేయొచ్చు అని అనుకున్నాను. ఫస్ట్ ప్రయారిటీ నాకు నేను ఇచ్చుకున్నాను. సో ఆల్వేస్ యూ బీ యువర్ ప్రయారిటీ ఫస్ట్ అనమాట. తర్వాత ఎవరైనా పిల్లలైనా కానీ, హస్బెండ్ అయినా కానీ, అమ్మ నాన్న అయినా కానీ. ఎందుకంటే మనం బాగుంటే అందరూ బాగుంటారు, అదే అందరు చెప్పేది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.